ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక చేసే పనితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మెడనొప్పి అనేది బాగా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కంప్యూటర్స్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేసేవారు, లేదంటే పుస్తకాలు చదివే పిల్లలకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నెక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. మరి నెక్ పెయిన్ రాకుండా ఉండాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, మెడనొప్పి వచ్చిందంటే అసలు మనకు ప్రాణం కుదురుగా ఉండదు. ఏ పని చేసుకోనివ్వదు, ఎవరితో మాట్లాడనివ్వదు, ఎటు తిరగనివ్వదు. మరి అలాంటి మెడనొప్పి నుంచి బయటపడాలన్నా, నొప్పి రాకుండా ఉండాలన్నా కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా? మీరు ఇద్దరికి అడిగారు కాబట్టి 2 రకాలు చూపించడానికి కుదరదమ్మా. ఓకే, వచ్చిన వారికి అదే, లేని వారికి రాకుండా అదే. 2 in 1 లాగా న్యాచురోపతి విధానం ఉపయోగపడుతుంది, యోగా విధానం ఉపయోగపడుతుంది. అంటే ఒక న్యాచురోపతి 2 in 1 కాదు, యోగా కూడా 2 in 1. ఈరోజు స్పెషల్ గా అలాంటి మెడనొప్పితో బాధపడే వారికి నెక్ ఎక్సర్సైజులు ఒక 4 రకాలు ఉంటాయి. ఇవి కామన్ గా చాలా సింపుల్ గా అందరికి తెలిసినవే, కానీ ఇట్లా చూపిస్తే తప్ప మళ్ళీ గుర్తుకు రాదు. అందుకని ఈ నెక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్, నెక్ మూమెంట్స్, నెక్ రొటేషన్, ఇవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్ట్రైట్ గా నుంచుని చేయొచ్చు, నుంచుని చేయలేని వారు, పెద్ద వయసు వారు ఎవరైనా ఉంటే కుర్చీలో కూర్చునైనా చేసుకోవచ్చు. అలా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ఇప్పుడు మెడని కొద్దిగా ముందుకని గెడ్డం అట్లా పైకి లేపాలి, అట్లా స్ట్రెచ్ చేయాలి. మెడ కండరాలని రిలాక్స్ చేయడం కోసం ఈ స్ట్రెచ్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రెచ్చింగ్ టెక్నిక్ ను 10-15 సార్లు అయినా చేయొచ్చు అనమాట. ఇలా చేసాక రెండవది, మెడని ముందుకు వంచి గెడ్డం ఛాతీ కానిస్తారు, దగ్గరకంటూ లాక్కోవాలి. పైకి అట్లా తీసుకెళ్ళాక మెడను లేపి గెడ్డాన్ని ముందుకు సాగదీసి అక్కడి నుంచి మళ్ళా నెక్ని బెండ్ చేయాలి. అట్లా గెడ్డం మళ్ళీ ఛాతీ కానిన తర్వాత మళ్ళా స్ట్రైట్ గా తీసుకెళ్ళి, అంటే ముందుకు అట్లా 0 చుట్టినట్టుగా తిప్పడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాం. ఇలా స్ట్రెచ్ చేసి మూమెంట్ ఇవ్వటం ద్వారా నెక్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి. నొప్పి తీవ్రంగా ఎక్కువ ఉన్నవారు ఇట్లా ముందుకు వంచకూడదు, మిగతావన్నీ చేయొచ్చు, కానీ ముందుకు వంగే పద్ధతిని మానేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ప్రారంభించవచ్చు. ఇక మూడవ వ్యాయామం, స్ట్రైట్ గా నుంచున్న తర్వాత హాఫ్ రౌండ్ నెక్ రొటేషన్, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. ఇట్లా దిగేటప్పుడు చూడండి, గెడ్డం దగ్గర ఛాతీకి వచ్చినట్టుగా అట్లా తీసుకెళ్తా ఉంటాం. అర్ధచంద్రాకారంగా మెడని తిప్పుతాం. 2-3 నిమిషాల సేపు చేసినా ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. తర్వాత కింద నుంచి ఎట్లా హాఫ్ రౌండ్ చేసామో ఈసారి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, పైనుంచి హాఫ్ రౌండ్ అనమాట. అర్ధచంద్రాకారంగా మెడని పైనుంచి అట్లా దింపుతాం. దీనివల్ల నెక్ సైడ్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి ఇలా చేయటం ద్వారా. మనకి సాధారణంగా మన అవయవాల్లో కానీ కండరాల్లో కానీ నొప్పులు వాటిని కదిలించక, వాటిని సరిగ్గా ఉపయోగించకే వస్తూ ఉంటాయి. తప్పుగా ఉపయోగించినా కూడా కండరాలు పట్టేస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. మరి అలాగే నెక్ ఎక్సర్సైజెస్ కూడా డాక్టర్ గారు చూపించినట్టు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అందరూ చేసుకుంటే కనుక ఈ పెయిన్ రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించారు. ధన్యవాదములండి. ధన్యవాదములమ్మా. చూస్తారు కదండి, మరి ఈ రోజు కేస్ స్టడీలో చూసినట్టు మనకు అర్థమవుతున్న విషయం ఒకటే, ప్రకృతి వైద్య విధానం అన్నది విన్న 10 రోజులకో లేదంటే ఎపిసోడ్ చూసాం కాబట్టి ఒక్కరోజు పాటించడమో కాకుండా ప్రతిరోజు దాన్ని ఒక జీవన విధానంగా చేసుకుంటే గనక మనందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.